హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటంటే, మనం జీవితంలో విజయం సాధించాలంటే చెవిటివాడిగా ఉండాలి అని. దాని అర్థం ఏంటంటే, మనం జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోకూడదు. అప్పుడు మాత్రమే విజయం సాధించగలమని. ఈ మాటనే నిజం చేశారు లలిత్ పాటీదార్. ఈ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లలిత్ పాటీదార్ మధ్యప్రదేశ్లోని గంగాధర్ అనే గ్రామంలో జన్మించాడు. 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని ముఖమంతా వెంట్రుకలు, బొచ్చు రావడం మొదలైంది. రాను రాను అతను యానిమల్గా కనిపించడం మొదలైంది. దాంతో అతను డాక్టర్ని సంప్రదించగా వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి 1,00,00,000 మందిలో ఒక్కరికి ఉంటుందని, దానివల్ల జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందని, దీనికి సరైన పరిష్కారం లేదని చెప్పారు. అతను స్కూల్లో చదువుకునేటప్పుడు అందరూ అతన్ని చూసి భయపడేవారు. అతన్ని ఒక జంతువుగా భావించేవారు. దగ్గరికి వస్తే తినేస్తాడేమో అని భయపడేవారు. రాళ్లతో కొట్టేవారు. అంతేకాదు, ఆ ఊర్లో అతన్ని అందరూ మంకీ మ్యాన్, హనుమాన్ అని పిలిచేవారు. ఎన్నో అవమానాలు, సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. అయినా వాటన్నిటినీ చెవిటివాడిలాగా వినిపించుకోలేదు. తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే కంప్యూటర్పై ఆసక్తి ఉండేది. కానీ తన గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇంటర్నెట్ ద్వారా ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇతర సాంకేతిక అంశాలను స్వయంగా నేర్చుకున్నాడు. లలిత్ ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకున్నాడు, కానీ విఫలమయ్యాడు. అయినా తన ప్రయత్నాలను వదిలిపెట్టలేదు. నిరంతరం కృషి చేస్తూ ఆ క్రమంలోనే IT7 అనే సొంత సంస్థను స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ మరియు సాఫ్ట్వేర్ సొల్యూషన్ వంటి సేవలను అందించడం ప్రారంభించాడు. తన పట్టుదల, కృషి మరియు సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఉన్న ప్రేమతో లలిత్ దేశవ్యాప్తంగా తన క్లయింట్లను సంపాదించాడు. తన చిన్న గ్రామం నుండి పెద్ద ప్రపంచానికి సేవలందిస్తూ లలిత్ పాటీదార్ యువతకు ప్రేరణగా నిలిచాడు. మనం ఈ స్టోరీ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, లలిత్ తన యొక్క రూపాన్ని బట్టి అనేక అవమానాలు, సూటిపోటి మాటలను ఎదుర్కొన్నాడు. కానీ తను చెవిటివాడుగా అవేమి వినిపించుకోలేదు. అవేమి పట్టించుకోకుండా తనకు కంప్యూటర్పై ఉన్న పరిజ్ఞానంతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించాడు. అంతేకాదు, తనకున్న వికృత రూపాన్ని చూసి, ఇతరుల హేళన మాటలను చూసి ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసేసుకుంటున్నారు. అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ముందడుగు వేస్తే, ఓపికగా ఎదురు చూస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మన జీవితం కూడా ఊహించని విధంగా మారుతుంది. ప్రతిదీ విచక్షణంగా ఆలోచించండి. ప్రతి సమస్యను భూతద్దంలో చూసి దాన్ని పెద్ద సమస్యగా చూడకండి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా పాజిటివ్గా ఆలోచించండి. జీవితంలో కష్టమైన, సుఖమైన ఏది శాశ్వతం కాదు. దేవుడు మనకెంత ఆయుష్ ఇస్తే అంత హ్యాపీగా జీవితాన్ని గడపండి. తప్పుడు ఆలోచన వలన, తప్పుడు నిర్ణయాల వలన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. ఉద్యోగం పోతే వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ ప్రాణం పోతే తిరిగి సంపాదించలేవు. దయచేసి ఉన్నన్ని రోజులు కష్టాలు ఎదురైనా రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.